ఎంత పెద్ద భవనమైనా పునాది గట్టిగా ఉంటేనే నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా అంతే. ఆ పునాది కాంగ్రెస్కు గట్టిగా పడిందని హస్తం పార్టీ ఫుల్ జోష్లో కనిపిస్తోంది. తెలంగాణలో 61.3% జనాభా గ్రామాల్లోనే ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ద్వారా వారంతా కాంగ్రెస్కు అండగా ఉన్నారని తేలిపోయిందనేది ఆ పార్టీ భావన. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అదేం పెద్ద గెలుపు కాదన్నట్టుగా విపక్షాలు మాట్లాడాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండ్రు. ఎట్లయిపోతుంది బిడ్డ? అదేమన్నా ఫుల్ పార్టీ ఇలా పొయ్యంగానే 12 పెగ్గులు పోగానే ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైద్య కింద కాకి తగులితే ఎట్లయితుందో. కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతా బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి. కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో.